తిమోతి పత్రిక 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు ఏ ఆత్మని ఇచ్చినట? దేవుడు మనకు శక్తియు ప్రేమయు శక్తినిచ్చిండు. హల్లెలూయా. ఏమిచ్చిండు? శక్తినిచ్చిండు. రెండోది ప్రేమయు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో వారు శక్తి పొందినట్టుగా దేవుని వాక్యం రాయబడ్డది. భూమి మీద మొట్టమొదట పరిశుద్ధాత్మ కుమ్మరింపు, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై తిరిగి లేచి 40 రోజుల తర్వాత ఆయన పరలోకానికి తండ్రి కుడిపార్శ్వముకు కూర్చోవడానికి వెళ్ళాడు. అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడం కొరకు కాదు, కానీ ఆయనే చెప్పసఖ్యము కాని, అంటే మనకు ఊహకందని కన్నీరు విడుస్తూ ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయట కొరకే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తా ఉన్నది. హల్లెలూయా. మరి ఎవరి కొరకు ఏడవడం కొరకు పోయిండంటే నమ్మినోని కొరకు పోయిండు, ఆయనే నమ్మనోని కొరకు పోయిండు ఏడవడం కొరకు. తండ్రి కుడి పార్శ్వముల నమ్మి ఏడిపించేటోళ్ళ కొరకు పోయిండు, నమ్మక నరకపు అంచులోనికి ఉన్నోళ్ళ కొరకు పోయిండు ఆయన. ఈ 2 రకాల ప్రజల కొరకు పరలోకములు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నమ్మని వ్యక్తి దేవుణ్ణి ఏడిపియట్లేదు, వానికి తెలియదు కాబట్టి వాడు చేస్తున్న క్రియలు కరెక్ట్ అనుకొని ముందుకెళ్తున్నాడు. ఇంకా తెలియని అవగాహనలోనే ఉన్నాడు కాబట్టి అతడు దేవుణ్ణి ఏడిపియట్లేదు. కానీ నమ్మిన వ్యక్తి దేవుణ్ణి ఏడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరో కాదు, మనం ఏడిపిస్తున్నాం. ఎవరో కాదు, మనం సిలువకేస్తున్నాం. మొదట క్రైస్తవుడే యేసు ప్రభును సిలువకు, అప్పుడు యూదులే వేశారు సిలువకు. అంటే దేవుని ప్రజలే, దేవుని జనాంగమే. యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా జాతి నుండి వచ్చిన ఆయన, అందుకని ఆయన యూదులకు రాజువాను అన్నారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా ఎవరు యేసు ప్రభును ఏడిపిస్తున్నారంటే యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలే. నీకు గింత తెలిస్తే నాకు బారెడు తెలుసు అని చెప్పి మాయమాటలన్నీ చెప్తావు. ఒక ఆడికి పోయి చెప్పగానే అక్కడ దేవుని నామం అవమానపడుతుంది, ఏడిపిస్తాను. బైబిల్ వాక్యం అంటుంది, నిన్ను బట్టే అన్యజనుల ఎదుట, మిమ్మును బట్టే అన్యజనుల ఎదుట నా నామము దూషించబడుతుంది, అవమానపరచబడుతుంది అని అన్నాడు ఆయన. మనిషికి అతిశయం అనేది మనిషిని చాలా వరకు పడగొడుతుంది. హెచ్చింపు, గర్వము, ఇవి ఒక గంట సేపు ప్రార్థన చేయగానే మనిషికి వచ్చే ఆలోచన ఏంటంటే నా అంత ప్రార్థన పరుడు లేడు అనుకుంటారు. ఇది సాతానుడు నేర్పిస్తూ ఉంటాడు. నువ్వు సాతాను కుట్రలో ఉన్నావని అర్థం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వారు పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు, మీకు ఇంతకుముందు చెప్పిన మరలా చెప్తున్నాను, 40 రోజులు భూమి మీద ఆయన ఆత్మరూపకంగా ఉంటూ శిష్యులకు ప్రత్యక్షం అవుతూ 8 రోజులకు ఒకసారి ప్రత్యక్షమైండు. ఇట్లా బైబిల్లో ఉన్నది. అనేక సార్లు వారికి 40 రోజులు అగపడుచు లేఖనాన్ని రాయించి తర్వాత ఆయన 40వ రోజు పరలోకానికి తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిండు, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు ఆయన. ఆయనే పరిశుద్ధాత్ముడు.
సత్యస్వరూపి ఆత్ముడు, సత్యములో నడిపించే ఆత్ముడు, సర్వ సత్యములో నడిపించే ఆత్ముడు, ప్రత్యక్షత అనుగ్రహించే ఆత్ముడు. ఈ ఆత్ముడు ఇక్కడున్న వ్యక్తులలో 90% ప్రజలలో లేడు అని నేను అంటాను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉన్న వ్యక్తులు ఎలా లోబడతారు అనేది బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రభువు పరిశుద్ధాత్ముడు పేతురులో లేనప్పుడు పేతురులో పిరికితనం ఉన్నది, పేతురులో అబద్ధాలున్నాయి, పేతురులో దునికే స్వభావం ఉన్నది, పేతురులో పాపం ఉన్నది. పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారు పడవలో కూర్చున్నప్పుడు పేతురు యేసు ప్రభును చూడలేకపోయాడు, నగ్నంగా ఉన్నాడట, నగ్నంగా. అప్పుడు ఎప్పుడైతే చేపలను పడతాయి అని చెప్పి యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పిండో, హల్లెలూయా, చేపలు పడతాయి, మీరు లోతుకెళ్ళి వేయండి, కుడి పక్కకు వేయండి, వెళ్ళి వేయండి అని చెప్పి ఆయన చెప్పగానే ఎవరో అనుకుంటున్నారు, వాళ్ళు గ్రహింపు లేదు. లోతుకెళ్ళి వేసిన తర్వాత చేపలు పడ్డ తర్వాత అరే ఈయన ప్రభువు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి గలీలయ సముద్రము దగ్గర ఆయన బోధ చేస్తున్నప్పుడు పేతురు, యోహాను వాళ్ళందరూ వలలు శుభ్రం చేసుకుంటూ ఉంటే ప్రజలకు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ విన్న పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా విశ్వాసం ఉంచినప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు లోతుకెళ్ళి వల వేయండి అని చెప్పగానే వల వేస్తే ఆ రోజు పడ్డ చేపలు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఈరోజు పడ్డాయి. పడగానే పేతురు ఎట్లున్నాడు, నగ్నంగా ఉన్నాడు. వెంబడే సముద్రంలో దూకిండట. దూకి అరే ప్రభు సుమి ఆయనే అంటే అర్థమవుతుందా మీకు? ఓడలో ప్రభు ఉన్నాడని వాళ్ళు మరిచి వాళ్ళ మాటలలో పడిపోయారు, చూపులలో పడిపోయారు, నడకలో పడిపోయారు. ప్రభు ఉన్నాడని గుర్తెరక కూడా వస్త్రాలు లేకుండా అందులో కూర్చున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ వస్త్రము దేనికి సాదృశ్యం? మానవుని హృదయానికి సాదృశ్యం. తెల్లని వస్త్రము పరిశుద్ధత కలిగిన హృదయానికి సాదృశ్యం, దేవుడు కడుక్కున్న హృదయానికి సాదృశ్యం. ఈ వస్త్రాన్ని కోల్పోయిండు పేతురు. అప్పుడు అంటుండు, పాపాత్ముని ప్రభువా నేను, నన్ను వదిలిపెట్టి పో. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తులలో పాపము నిలిచి ఉంటుంది, పరిశుద్ధాత్మ లేని వ్యక్తులలో అబద్ధాలు ఉంటాయి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తులలో మోసం ఉంటుంది, నిర్లక్ష్యం ఉంటుంది, లోబడని స్వభావం ఉంటుంది, దయ్యపు ఆలోచనలు ఉంటాయి, భయపడని స్వభావం ఉంటుంది, దేవునికి లోబడరు, దేవునికి భయపడరు, దైవ చిత్తానుసారంగా నడుచుకోరు, దేవునికి ఇవ్వరు. దేవునికి సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, భోజనం కావచ్చు, ఏది కూడా దేవునికి ఇవ్వరు. పిసిని తనం ఉంటుంది వారిలో. హల్లెలూయా. ఇది దయ్యము నేర్పించే పనులు. దేవుని సేవ జరగకుండా, దైవ రాజ్య స్థాపన నీ హృదయంలో జరగకుండా దయ్యం చేసే పనులు. అందుకని ఆయనే ఏం చేసిండు? శక్తినిచ్చిండు, ఆయనే ప్రేమనిచ్చిండు, ఆయనే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చిండు, ఆయనే మరలా భయపడుటకు ఆయన దాస్యపాత్మను కాదు దత్తపుత్రాత్మనిచ్చిండు ఆయన. హల్లెలూయా. తన కుమారుని ఆత్మనిచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక సామెత రూపకంగా ఒక కథను చెప్పిండు ఆయన. ఒక యజమానుడు ద్రాక్ష తోటను కొంతమందికి అట కౌలుకి ఇచ్చిండట, గుత్తకి ఇచ్చిండట. కౌలుకు ఇచ్చి ఆయనే నేను దేశాంతరం వెళ్తున్నాను, నాకు రావాల్సిన కౌలు పంపించు అని చెప్పి వెళ్ళిపోయిండట ఆయన. వెళ్ళిపోయినప్పుడు ద్రాక్ష తోట కోతకాలం వచ్చినప్పుడు తన వాటా కొరకు ఒక పనుని పంపించిండట. పంపిస్తే ఆ పనుని వాళ్ళు కొట్టి చంపారట, వెళ్ళగొట్టారట. మరొకరిని ఇట్లనే పంపించారు. ఎందుకంటే ఈ ద్రాక్ష తోట తీసుకున్న వ్యక్తి వాడొక బలవంతుడు, వాడు ఒక మోసగాడు, వాడు ఒక క్రూరుడు, వాడొక మూర్ఖుడు, వాడొక అహంకారి,
వాడొక ద్రోహి, వాడొక దొంగ, స్వార్థపరుడు, వంచకుడు, ఈర్ష్య ద్వేషపరుడు. గమనించాలి. హల్లెలూయా. తర్వాత ఆయన అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే, ఇంతమందిని తోలినా ఇస్తలేడంటే నన్ను మర్చిపోయిండా ఏంది, నా జ్ఞాపకాలు మర్చిపోయాడా వాడు అని చెప్పి, ఇంతగా నేను క్షమించి ఇచ్చాను కదా అని చెప్పి నా కుమారుణ్ణే తోల్తానని చెప్పి తోలిండట. తన కుమారుణ్ణి తోలితే తన కుమారుణ్ణి గురించి దూరం నుండి తన కుమారుడు వస్తుండగా ఈ ద్రాక్ష తోట కౌలుకు తీసుకున్న వ్యక్తి అనుకుంటున్నట, ఒక్కగానొక్క కొడుకు వీని చంపితే ఈ ఆస్తి అంతా మనదే అవుతుంది. హల్లెలూయా. ఆస్తి అంతా ఏమవుతుంది? మనదికే అవుతుంది. ఇక వాడు రాడు, వాడు వచ్చినప్పుడు వాడి సంగతి చూసుకుంటాని ఇతన్ని కొట్టి చంపివేశారట. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను సంపాదించుకోవడం కొరకు వచ్చిండు ఆయన. గమనించండి దైవజనమా, ద్రాక్ష తోట గుత్తకు తీసుకున్న వ్యక్తి వాడు ఎలాంటి ఆలోచనలు చేసిండు? ఇతన్ని ఒక్కరిని చంపితే, వారసుని చంపితే వాడు ముసలోడు ఎప్పుడో పోతాడు, ఆస్తి అంతా నాదే అవుతుంది. ఇట్లా చాలా చోట్ల జరిగింది. హల్లెలూయా. గమనించండి. అందుకనే ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ఏం చేసిండు? ఆయన ఎవరిని పంపించినా, ఎవరి ఆత్మ ప్రవక్తల ద్వారా, ఉపదేశకుల ద్వారా, అపోస్తుల ద్వారా, ఎవరి ద్వారా రక్షణ జరగలే. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తునే ఈ లోకానికి స్వయంగా తోలిండు నిన్ను నన్ను రక్షించుకోవడం కొరకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఎవరి ఆత్మనివ్వలేదు ఆయనే, తన కుమారుని ఆత్మనే ఇచ్చిండు నీకు. తన కుమారుని ఆత్మ ఎలాంటిది? నిజాయితీ పరుడైన ఆత్మ. హల్లెలూయా. కుమారుని ఆత్మ ఎట్లాంటిది? నమ్మకమైన ఆత్మ, శ్రేష్టమైన ఆత్మ, ధైర్యవంతమైన ఆత్మ, శ్రేష్టమైన బుద్ధి కలిగిన ఆత్మ, నోరు తెరవని ఆత్మ, పింకెములు ఆడని ఆత్మ, కేకలు వేయని ఆత్మ. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వాక్యం అంటుంది, ఆయన కేక వేయలేదు అని చెప్పి రాయబడ్డది. ఆయన మౌని అయి ఉన్నాడు. గొర్రె బొత్సు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా ఆయన మౌనముగా ఉన్నాడని రాయబడ్డది. ఆయన ఆత్మను ఎందుకు ఇచ్చిండు? నిన్ను నన్ను సంపాదించుకో. ఎవని ఆత్మ ద్వారా, ఎవని రక్తము ద్వారా నీ ఆత్మ పరదేశికి వెళ్ళదు. అందుకని నా సొంత కుమారుణ్ణి నా పిల్లల కొరకు పంపిస్తానని చెప్పి ఆయన పంపించుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చిండు ఆయనే. ఈ ఆత్మను పొందుకోవాలని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆది అపోస్తులు ఆ రోజు పొందుకునేంత వరకు సాతానుడు చీల్చి చెండాడిండు. ఎప్పుడైతే ఆ ఆత్మను, ఇంద్రియ నిగ్రహము కలిగిన దేవుని ఆత్మను వారు ఎప్పుడైతే పొందుకొని ఉన్నారో, సాతాను పేతురు కాళ్ళ కింద ఉన్నాడు, అపోస్తుల పాదాల కింద ఉన్నాడు సాతానుడు. అందుకనే 8వ కీర్తనలో వాని పాదాల కింద సమస్తం ఉంచావు కదా అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. హల్లెలూయా. సమస్తము పైన దేవుడు అధికారం ఇచ్చిండు మనిషికి. దాన్ని స్వతంత్రించుకోవాలి. నీలో ఉన్న ఆత్మ దాస్యపాత్మ కాదు, బానిసత్వ కింద ఉన్న ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ, ప్రభు అయిన యేసు ఆత్మ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ప్రభువగు యెహోవా ఆత్మ శ్రేష్టమైన ఆత్మ, జ్ఞాన వివేకములను అనుగ్రహించు ఆత్మ. ఆ ఆత్మను నిర్లక్ష్యము చేయకూడదు. నీ ఇంటి దగ్గర నీ బోళ్ళు తోముతాంటే, నీ గిన్నెలు తోముతాంటే, నీ ఆకిలు ఊపుతా ఉంటే, వివిధ పనులు చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఆత్మను అనుభవించవచ్చు, ఆత్మను పొందవచ్చు. నువ్వు పడుకున్నప్పుడు కావచ్చు, నువ్వు మంచిలు తాగుతున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, అన్ని టైములలో ఆ స్పర్శను అనుభవించవచ్చు. అందుకనే దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మచేత నువ్వు నడిపించబడాలి. ఆత్మచేత, దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారని బైబిల్ వాక్యం సెలవిస్తాం. మీ ఇద్దరికి అంటుకుంటుంది. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. లేచి అటు ఇటు తిరగండి. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన శక్తిని అనుగ్రహించండి. ఆయన ఆది అపోస్తలు శక్తి పొందారు. నీవు పొందాలి. హల్లెలూయా. నువ్వేం చేయాలి? స్తోత్రం.
హల్లెలూయా. ఆది అపోస్తలులు శక్తి పొందారు. వారు శక్తి పొంది వెళ్ళారు. మనం శక్తి పొందడం కొరకు ఎన్ని వారాలు ఉపవాసం ఉన్నాం చెప్పండి? మందిరంలో ఒక 10 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు, ఇక్కడ మందిరంలో మేము 10 రోజులు ఉపవాసం ఉన్నాం సీరియల్ కానీ వాళ్ళు లేబట్టండి చేతులు. కొంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు రాజుపాలు కావచ్చు, మన మరియక్క కావచ్చు, మన రాయలవ్వ కావచ్చు, మేము కావచ్చు, చాలాసార్లు ఉన్నారా? బాప్తీసం తీసుకున్న కాంచాలి 10 రోజులు నేను సీరియల్గా ఉపవాసం ఉన్న వాళ్ళు చేతులు లేబట్టండి. సీరియల్గా 10 రోజులు ఉపవాసం ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఎట్లొస్తాడు నీ మీదకి? నువ్వు శక్తి పొందాలి. దేవుడు అంటా ఉన్నాడు 3 దినాల క్రితం, నిప్పు రాజబెట్టకుడి అంటున్నాడు ఆయన. ఉపవాసం గురించి చెప్పని అంటా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు శక్తి పొందాలి అంటే ప్రభువు ఆత్మపూర్ణుడై శరీరధారిగా ఆయనే చూడండి. ఆ 40వ రోజు పరలోకానికి వెళ్ళిన తర్వాత, మహిమలో అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత 10 రోజులు వాళ్ళు కనిపెట్టారు. ఎన్ని రోజులు? హల్లెలూయా. 10 రోజులు పెంతెకోస్తు పండుగ దినము ఉదయం వరకు కూడా వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు. వాళ్ళు దేని కొరకు కనిపెడతారు? వాళ్ళు బువ్వ కొరక, కూర కొరక, బట్టల కొరక, బంగారం కొరక, వెండి కొరక, ఎదురు నీళ్ళు వస్తుంటే కొత్త నీళ్ళు వస్తా అంటే చేపలు వస్తాయని కనిపెడతారా? శక్తి పొందడం కొరకు కనిపెడతా ఉన్నారు. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను పొందడం కొరకు వాళ్ళు కనిపెడతా ఉన్నారు. ప్రేమను పొందడం కొరకు కనిపెడతా ఉన్నారు. పేతురు, అంతకుముందు పేతురు ఎంత కోపం ఉండే తెలుసా? పేతురుకు యేసు ప్రభును యాజకులు, ప్రధాన యాజకులు, సైనికులు వచ్చి పట్టుకుంటా ఉంటే పేతురు పోయి ఒకని మీద పడి ఒకని చెవు నరికిండు. దేవునికి నరకడాలు నచ్చుతాయా? మరి నా కోపం అట్లాంటిది. కానీ శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పొందిన తర్వాత పేతురు మేకలేసి కొడతా అంటే చేతులల్లా, నన్ను యేసు ప్రభుని వేసినట్టు వేయకండి సిలువ. హల్లెలూయా. నన్ను తలకిందులుగా వేయండి అంటాడు. అంత వేయడానికి నేను అర్హుని కాదని కొడుతూ ఉంటే కూడా తగ్గించుకున్నాడు. అంత ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు కళ్ళలో కళ్ళు పెట్టి చూసిండు ఆయనే. పాపాత్ముని ప్రభు అంటున్నాడు. యోహాను సువార్త చివరి అధ్యాయం చూడండి ఒకసారి, 18వ వచనం. యోహాను సువార్త చివరి అధ్యాయం 17 నుండి నేను చదువుతున్నా. యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. 3 సార్లు అడిగి నన్ను ప్రేమిస్తానవా బిడ్డ? హల్లెలూయా. నిజంగా ప్రేమిస్తారా మీరు యేసు ప్రభుని? నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొంటాడని రాయబడ్డది. జాగ్రత్తగా బైబిల్ వాక్యం అంటుంది, సామెతల గ్రంథం కావచ్చు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా వెతుకుతున్నామా ప్రభువును? నువ్వు అర్ధగంటే ప్రార్థన చేసే వ్యక్తివి కావచ్చు, నువ్వు 10 నిమిషాలే ప్రార్థన చేస్తున్నావు కావచ్చు. నీకు శక్తి లేక నీ నడుము వంగిపోయి, నీ నడుములో బలహీనతుండి, నీ కాళ్ళలో బలహీనతుండి, నీ కీళ్ళల్లో బలహీనతుండి, నువ్వు మోకరించి ప్రార్థన చేయలేక మనసులో పడుకొని స్తుతిస్తున్నావు కావచ్చు, ప్రార్థన చేస్తున్నావు కావచ్చు. దేవుడు వింటున్నాడు ఆ ప్రార్థన. నీ ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. శక్తి పొందే ప్రార్థన నువ్వు చేయాలి. కీర్తన గ్రంథము 3వ అధ్యాయంలో వాక్యం అంటుంది, దైవజనమా పడకల మీద ఉండి దేవుణ్ణి అట ధ్యానం చేసుకోవాలన్నట. చేతగాని వ్యక్తులు మనం కాదు, చేతగాని వ్యక్తులు పడకల మీద ఉండి ఏం చేయాలి? ధ్యానము అంటే ప్రార్థన. చేతనైన వాళ్ళు, మోకరించగలిగిన బిడ్డలు మోకరించి చేయాలి. చేతులు ఎత్తగలిగిన బిడ్డలు చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులు పైకెత్తడము విజయానికి సాదృశ్యం.
నువ్వు చేతులు పైకెత్తి నీ చేతులు గుంజుతా అంటే, నీ కాళ్ళు గుంజుతా అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు పడుచున్న ఎంత ఇబ్బంది పడుకుంటే నా సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నా కొడుకు ఏం అడుగుతాడో నేను అది ఇస్తా. హల్లెలూయా. ఏం అడుగుతాడో దాన్ని నేను ఇస్తా, ఆలస్యము చేయక ఇస్తా. నువ్వు అడిగినను ఆలస్యం అవుతుందా? నువ్వు అడిగినను ఆయన కఠినం చేసుకుంటున్నాడా? నీ ప్రార్థన వినక ఆయన కఠినం చేసుకుంటున్నాడా మనసు? ఆయన గుండె రౌత అవ్వడానికి గల కారణం ఎవరు? నువ్వు కాదా? నువ్వు చేసే క్రియలు కావా? నీ మాటలు కాదా? నీ ప్రవర్తన కాదా? ఎంతకాలము ఆయనే నీ కొరకు వేచి చూస్తున్నాడు. ఆయన ప్రతి దినము మన హృదయం అనే గుమ్మము దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాడట. గడప ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడట. ఆయన నన్ను ఎప్పుడు పిలుస్తాడు యెహోషువ అని. ప్రతిరోజు పొందుకోవాలి మనం. ప్రతిరోజు దేవుని ఆత్మను పొందాలి. ఉదయం లేచింది మొదలు పెడితే రాత్రి పడుకున్నాక రాత్రి అంతా కూడా పరిశుద్ధాత్మలోనే ఉండాలి. పరిశుద్ధాత్మలోనే ఉండాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కసారైనా దేవుని ఆత్మచేత నింపబడ్డోళ్ళు చేత ప్రార్థన చేస్తా అంటే, నేను దేవుని ఆత్మచేత ఒంటరిగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తా అంటే దేవుని ఆత్మచేత నేను నింపబడ్డ అన్నోళ్ళు చేతులు లేపట్టండి. మీరు గమనించండి, ఎప్పుడన్నా చర్చిలో ప్రార్థన చేస్తున్నారు, అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మచేత నన్ను నింపుతాడు. ఇక ప్రార్థన పోతుంది 2 గంటలు. అప్పటి వరకు ఏమేం చేయాలో అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఇక అడ్రస్ దొరికినాక పట్టాలు ఎక్కినాక బండి ఆగుతుందా? మన ఆల్ నైట్ ప్రార్థన రోజు ఎన్ని గంటలు అయిందవ్వ ప్రార్థన? వీళ్ళందరూ కలిసి 1.5 గంటలు చేసిరు ప్రార్థన. ఇక నేను పట్టాలు ఎక్కినాక 2 గంటలన్నర ప్రార్థన జరిగింది. మొత్తం 12:30 ప్రార్థన అయింది. మొత్తం మండుతుంది ఈ మందిరం అంతా. హల్లెలూయా. పావు తక్కువ 3 గంటల దాకా ప్రార్థన జరిగింది. ఒక్కరు నిద్రపోలేదు. మామూలు ఆసక్తి కాదు. నాకు అనిపించింది, ప్రజలు కాదు ఇక్కడ ఉండేది, నువ్వు ఉండాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన దర్శనాలు మధ్యాహ్నం వచ్చినాయి. రాత్రిగా దేవుడు మండిస్తాడు. ఆల్ నైట్కి వచ్చి మండండి, ఉపవాసానికి వచ్చి మండండి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పొందండి, ఆ దేవుడిచ్చే ప్రేమను పొందండి. నీ ద్వారా ఆయన ఇచ్చే ప్రేమ వేరుంటుంది. భార్య పంచే ప్రేమ వేరు, భర్త పంచే ప్రేమ వేరు, పిల్లలు పంచే ప్రేమ వేరు, పిల్లల మీద ఉండే ప్రేమ వేరు, సువార్త కొరకు దేవుడు నీకు ఇచ్చే ప్రేమ వేరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దేవుని ప్రేమ వేరు. హల్లెలూయా. దేవుని ప్రేమ వేరు, అది కొనలేం. కొంతమందికి పైసలు ఇస్తే ప్రేమ పుడుతుంది అవ్వ మీద, అయ్య మీద. పైసలు ఉన్నాయనుకో బాగా చూసుకుంటాడు. చికెన్ పెడతారు, మటన్ పెడతారు, లేకపోతే ఏదేదో పెడతారు. ఇక అవి అయిపోడే ఆలస్యం. హల్లెలూయా. సాతానుడు ముందుకు వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు. చాలా పనులు ఉన్నాయి చర్చి దగ్గర. దేవుడు ఈ చిన్న బుర్రలో పెట్టిన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నెరవేర్చడం కొరకు ప్రార్థన చేయాలి. మీరు అయిపోయిన తర్వాత మీకు ఒక విషయం చెప్తా, మెసేజ్ అయిపోయినాక. ఏంటంటే దాన్ని ముందుగా చెప్తా, తర్వాత మళ్ళీ అడగండి మర్చిపోతే. రోజుకొక కుటుంబము సాయంత్రం పూట చర్చి కాడికి వచ్చి, మేము పలాని రోజు మేము వచ్చి ప్రార్థన చేద్దాం. వారములో రోజుకొక కుటుంబం సాయంత్రం మాతో 2 గంటలు గడపడానికి రావాలి. అర్థమవుతుంది నా మాటలు? శుక్రవారం వస్తావా, బుధవారం వస్తావా, బేస్తారం వస్తావా, ఏ వారం ఒప్పుకుంటావా? 6 రోజులల్లా, 6 రోజులు, ఆదివారం కూడా, శనివారం కూడా, ఈ 7 రోజులల్లా మేము పలాని వారం ఖచ్చితంగా మందిరం కాడ ఉంటాం 7 గంటలకు. 7 నుండి 9 గంటల దాకా 2 గంటలు మాతో ప్రార్థనలో మీరు గడపాలి. పరిచర్య అభివృద్ధి కొరకు, నీ కుటుంబ దీవెన కొరకు, ఆత్మల రక్షణ కొరకు పేర్లు ఇవ్వండి. పోయే ముందు మేము పలాని వారం ఉంటాం. 7 నుండి 9 గంటల దాకా నిద్ర వచ్చిన ఆల్ నైట్ ప్రార్థన రోజు మాత్రము ఆ ఒక్కరోజు ఉండదు, కడుమ రోజులలో ఉంటుంది. ఆ రోజు కూడా ఉంటుంది కానీ కొద్దిగా బిజీ ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. వర్షాలు పడ్డా, పిడుగులు పడ్డా చర్చి కాడ ఖచ్చితంగా ఉండాలని అంతే. పోయిన ఆల్ నైట్ ప్రార్థన రోజు రాత్రి అంతా కరెంట్ లేదు.
రాత్రి అంతా కరెంట్ లేదు, అయినా ఆల్ నైట్ జరిగింది. అంతకుముందు రాత్రి అంతా వర్షం, అయినా ఆల్ నైట్ జరిగింది. మొన్న కూడా ఆల్ నైట్ జరిగినప్పుడు వర్షం పడ్డది, అయినా ఆల్ నైట్ అద్భుతంగా జరిగింది. నెలకొక్క రోజు ఆసక్తితో దేవుని సన్నిధిలో కూర్చోకపోతే, నిద్రను చంపుకోకపోతే నువ్వు ఎట్లా పరలోకం పోతావు? ఒకసారి ఆలోచన చేయి. ఎట్లా దేవుడు నీకు పరిశుద్ధాత్మనిస్తాడు? 10 రోజులు భోజనము లేదు. అపోస్తుల కార్యం చూడండి ఒకసారి, 1వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతున్నా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతున్నా. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తాయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమున ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, హల్లెలూయా, ఎడతెగక అంటే ఎప్పుడు 10 రోజులు పరిశుద్ధాత్మ పొంది అంత వరదాక ప్రార్థన. జయశీలన్ అయ్యగారు ఎంతమందికి తెలుసు? జయశీలన్ అయ్యగారు ఎంతమందికి తెలుసు? నర్సంపేటకు వచ్చిండు థామస్ గారు, జయశీలన్ గారు, అలాగనే ఆదంబెన్ని గారు ఆ మీటింగ్ పెట్టిండు. 11 రోజులు ఒక ఏరియాల నాట వర్షం లేదట. 11 రోజులు ఆరాధనే చేసిండట. 11 రోజులు ఆరాధనే. 11వ రోజు వర్షం పడ్డదట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. పట్టుదల, నీకు పట్టుదల అనేది ఉండాలి. నేను ఎందుకు పొందట్లేదు పరిశుద్ధాత్మ? నాలోనికి ఎందుకు రావట్లేదు పరిశుద్ధాత్ముడు? నాలో ఏం తప్పు ఉన్నది? నాలో ఏం లోపం ఉన్నది? నేను ఎందుకు పరిశుద్ధాత్మకు అనుగుణంగా ఉండలేకపోతున్నా? ఆయనను ఎందుకు నేను పొందలేకపోతున్నానని చెప్పి నువ్వు పట్టుదలతో ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడిగినట్లయితే ఆయనే తన ఆత్మను నీకు అనుగ్రహించే దేవుడు. మరలా భయపడటకు ఆయన ఏ ఆత్మని ఇయ్యలేదు? దాస్యపు ఆత్మను, పిరికితనపు ఆత్మను ఇయ్యలేదు, కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను, తన కుమారుని ఆత్మను ఆయన నీకు ఇచ్చిండు. ఎందుకంటే ఎవ్వరూ నమ్మకస్తులు లేరట. రోమియోలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందరూ. అందుకనే తన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకంటే ఆయన అయితే నమ్మకంగా నా పిల్లల కొరకు తన ప్రాణం పెడతాడు, నమ్మకంగా సత్యములో నా పిల్లల్ని నడిపిస్తాడు. నా కుమారుణ్ణే పంపుతా, ఎవరినింది పంపేదని ఆయన కుమారుని ఆత్మను మన కొరకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మను పొందుకోవడం కొరకు మనకు బాగా భయం అవుతుంది. కొంతమంది చప్పట్లు బాగా కొడతారు, పరిశుద్ధాత్మ అనుకునేరు, లేదల్లా గాలి. హల్లెలూయా. ఆత్మదేవుడు ఉన్నప్పుడు దైవజనునికి లోబడతారు. ఒక మాట చెప్తే లోబడతలేవు అని అంటే నీలో లోపల మూడదోపు ఆత్మ ఉన్నట్టే. అది లోపల ఉంటుంది, అది ఎవరికి కనపడదు. హల్లెలూయా. అది కనపడదు, అది కనపడనీయదు, వేషాలు వేస్తుంది.
వేషాలు వేస్తుంది. అది మామూలు వేషం కాదు. అది దానికి వచ్చిన మాటలు ఏమంటుంది? యేసుప్రభుతో ఏమంటుంది? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినరాదు, సిక్కిపోతాను, బక్క సిక్కుని ఎంత అందంగా ఉంటివి, నీ అందం అంతా పోతుంది, రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అంటాను. ఉపవాస ప్రార్థన జడగొట్టడం కొరకు. హల్లెలూయా. యేసయ్య కూడా ఉన్నాడా ఉపవాసం ఈ లోకంలో? ఉన్నాడా? 40 రాత్రులు 40 పగళ్ళు. మోసే 80 రోజులు ఉన్నాడు. 80 రాత్రులు 80 పగళ్ళు. 40 రాత్రులే సరిపోవు ఆయనకు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తప్పుడు పద్ధతిని బట్టి మళ్ళా 40 రోజులు ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు ఉపవాసం. ఈ కడుపు ఈపు అంటకపోయింది ఆయన. ఎందుకొరకు ఉన్నాడు? సాతాను పోయి అంటుంది, నీ అందం అంతా ఖరాబ్ అవుతుంది, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను. రొట్టెలు అవపడితే ఆకలితో ఉన్నోనికి రొట్టెలు అవపడితే ఏమవుతుంది? హల్లెలూయా. ఏమవుతుంది? తినబుద్ది కదా. గుట్టికిళ్ళు వస్తాయి. గుట్టికిళ్ళు వచ్చినాయి అంటే గుట్టుకుని అన్నం అనుకో, కాతం ఆల్రెడీ సగం పడ్డట్టే. మా పవిత్ర గురించి చెప్తా. ఈరోజు ఉదయం జరిగిన చరిత్ర. డాడీ నేను ఉపవాసం ఉంటా అన్నది. ఉండు డాడీ. వద్దుతి అని వాళ్ళ అమ్మ అన్నది. కొద్దిగా మధ్యలో డల్లుగుంటుంది అనగానే ఉండని అని చెప్పి నేను అన్నా. తర్వాత భోజనం వైపు చూసింది. జరిగింది చెప్తాను. లేని వార్త పుట్టించువానికి శ్రమ. ఏమైంది? తిన్నది. హల్లెలూయా. మీరు తినొద్దు. నీ బిడ్డనో తినిపించినావు, మమ్మల్ని తినొద్దు అంటావా? పాస్టర్ అంటావా? హల్లెలూయా. నేను ఒకవేళ పడిపోయినా మీరు పడిపోవద్దు. నేను పడిపోకూడదని మీరు ప్రార్థన చేయాలి, నేను చేసుకుంటా. నేను పడిపోయే స్థితిలో ఉన్న నా వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడాలి. మనం అందరము మనిషి వైపు చూసిన వ్యక్తి వాడు పడిపోతే మనం పడిపోతాం. కానీ ప్రభు వైపు ఎవరైతే చూస్తారో ప్రభువులో తప్పులు అస్సలే దొరకవు. నాలో పాపం ఉన్నదని ఎవడన్నా చెప్పగలడా? రారా ముందుకనంటే ఎవడొత్తలేడు. రాళ్ళు కిందేసి పరారు అయిపోయారు. కానీ మోసలో తప్పు కనపడ్డది, దావీదులో తప్పు కనపడ్డది, అందరిలో తప్పులు కనపడ్డాయి. పేతురులో అవపడ్డది, పౌల్లో అవపడ్డది, కానీ యేసులో అవపడ్డదా? అరే మీలో పాపం చేయనోడు ఎవడన్నా ఉంటే మొట్టమొదట రౌతీ మీద ఎయిర్రానంటే నువ్వు తక్కువ కొండావని చెప్పి ఆయన అనలే. వాళ్ళ పాపాలు కనపడతానాయి. వాళ్ళ కన్నులు ఇప్పుడే దొంగతనం చేసి వచ్చినాని, ఇప్పుడే ఇటు పోయి వచ్చినాని, అప్పుడే అటు పోయి వచ్చినాని, వాళ్ళ రహస్య పాపాలన్నీ బట్టబయలు అవుతా ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. వాటిని ఒప్పుకోవాలి, వాటిని వదిలిపెట్టాలి. మరలా వాటిని అనుసరించి నడుచుకోకుండా మనం ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పొందుకొని క్రీస్తు ప్రేమను లోకానికి చూపెట్టాలి. హల్లెలూయా. ఇంచుమించు 120 మంది కంటే ఎక్కువ ప్రజలు ఆ పెంతెకోస్తు పండుగ దినం దాకా ఉండి వాళ్ళు బాగా ప్రార్థన చేసి అగ్ని నాలుకలు విభాగింపబడుతుండగా పరిశుద్ధాత్మ చేత నింపబడి కేకలు పెడతారట. మామూలు బొబ్బ కాదు, డీజే కాడ వచ్చే బొబ్బ కాదు ఇది. హల్లెలూయా. పెద్ద లొల్లిన పడుతుందట. అప్పుడు అనేకులు ఏంద్రయ్యి బొబ్బ, పొద్దుగాల ఆగిరేంద్రయ్యి గాడిదలు అని పక్కోళ్ళు అనుకుంటారట. వచ్చి చూడగానే పేతురు వాళ్ళలో నుండి లేచి నిలబడి అంటున్నాడు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం ఇదే. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడ్డ ప్రవచనము నెరవేర్పు జరుగుతున్నది. హల్లెలూయా. నీ జీవితంలో నెరవేరద్దా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనము? పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చింది. ఇక్కడ భూమి మీద ప్రజలపైన కుమ్మరించబడ్డది. మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఆయనను పరలోకం నుండి భూమి మీదకి దించడం కొరకు వాళ్ళకు 10 రోజులు పట్టింది. మరి భూమి మీద తిరుగుతున్న ఆయన పరిశుద్ధాత్మ నీలోనికి పొందుకోవడం కొరకు ఎన్ని రోజులు పడుతుంది? దేవుడు నీకు ప్రశ్న వేసిండు. ఆత్మ నీలో ఉంటే నువ్వు పనికి పోతే పని కాడ 1/2 గంట టైం ఉన్నా పక్కకు కూర్చుండ పెడుతుంది ప్రార్థన. హల్లెలూయా.
నేను సేవకు రాక మునుపు మా అత్తగారు ఇల్లు కడతాను. ఇప్పుడు మళ్ళా కట్టుకుంటారు సూపర్ ఇల్లు వాళ్ళు. అంతకుముందు కూడా కట్టినాం ఓ ఇల్లు, చిన్న రేకుల షెడ్ కడతా. అంటే పక్కెమటి ఒక కలడ వాళ్ళెక్కు ఉంటుంది, కాకపోతే ఎత్తుకెత్తే ఉంటుంది, బాగా ఎత్తు ఉంటుంది ఆమె ముసలా. మీ అల్లుడు పాస్టర్ అనమ్మా అంటుంది మా అత్తతోటి. అప్పుడు నేను విశ్వాసనే. మన విధానము దేవుడు అప్పుడే ఆమెకు తెలియజేసిండు. హల్లెలూయా. కంకర భోజనం ఇంకా గుర్తు నాకు. కంకర భోజనం కొద్దిగా టైం ఉన్నది. ఆ కంకరలో పోయి కూర్చొని నేను ప్రార్థన చేస్తానని నాకు తెలియకుండానే పోయి నేను ఎవరు పట్టుకపోయి కూర్చొని పెడతారు అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఇప్పుడు అంటే 6 గంటలకు లేస్తావు, ఇప్పుడు అంటే 6 గంటలకు లేస్తావు. పండుడే పండుడు, వండుడే వండుడు, తినుడే తినుడు. ఉపవాసం ఎక్కడిది? శనివారం ఉపవాసం లేదు, ఆదివారం నాడు ముక్క తినొచ్చుడే. బీపీ పెరిగే వ్యక్తులు ఉంటారు కొంతమంది. వాళ్ళు కూడా ఏం చేయాలంటే కొద్దిగా అట్లా బీపీ రేజ్ కాకుండా కొద్దిగానే తిని రావాలి. ఈ ఆసార తీసుకొని చిత్తిరి ఇంపొస్తే కథమే. ఆత్మదేవుడు రాడు. ఆయన కొరకు నీ పట్టుదల ఏది? ఆయన కొరకు నీ ప్రయాసం ఏది? ఆ ప్రేమను పొందుకోవడం కొరకు 42వ కీర్తనలో దావీదు కొరాహు పిల్లలు అంటారు, ఎప్పుడొస్తుంది ఆదివారం? చదవండి. కోతి ఏం చేస్తుందండి? కోతి ఏం చేస్తుంది? డబరొట్టె పొడలు 4-5 దొరికినాయి అనుకో, అన్నీ అందుకుంటుంది. ఈ సంకల 2 ఈ సంకల 2 పొయ్యి తిత్తిలా ఇట్లా అంటాడది. ఇట్లా ఈ ఇంతింత ఉబ్బినా కానీ ఇంకా చింపిపోతూనే ఉంటుంది. ఇలా మనం దీన్ని హల్లెలూయా ఏం చేయాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా. ఎవరి కొరకట? దేవుని కొరకు. ఆయన కొరకు ఆశపడి ఏం చేస్తారు వాళ్ళు? గిల్లకు పంపించుకుంటా ఉన్నారు. ఇక్కడ హల్లెలూయా. ఈడ ఉంటే చాలు. ఆయన నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ వెంటే యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులెదురైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైననో, ఎన్ని బాధలున్ననో,
వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు సయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశపడాలి. దేవుని ఆత్మని హృదయంలోనికి రావడము కొరకు ఆశతో చూడాలి, ఆశతో వెతకాలి, ఆసక్తితో రావాలి మందిరానికి. మొదటి పట్టుదల లేదు నీలో, మొదటి ప్రార్థన జీవితం లేదు నీలో, మొదటి ఆశ లేదు, మొదటి ఆసక్తి లేదు, మొదటి ప్రేమను కలిగి ఉండట్లేదు నీవు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మొదట ప్రేమించినట్లుగా ఆయనను ప్రేమించాలి. క్రీస్తు ప్రేమలో మార్పు లేని ప్రేమ. ఆయన ప్రేమలో మార్పు ఉందా? ఉందా? హల్లెలూయా. మరి నీ ప్రేమలో మార్పు వస్తున్నది. ఆయన నీకు ఏమన్నా తగ్గించాడా? హల్లెలూయా. లేదు, నువ్వు ఇట్లుంటున్నావు బిడ్డ, నీకు నా ప్రేమను తగ్గిస్తున్నానని చెప్పాడా? సొలొమోను, గమనించండి దైవజనమా, సొలొమోను భయంకరంగా ఇబ్బందులలో, భయంకరమైన బాధలో, టెన్షన్కి గురై నా తండ్రి రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలి, నా వల్ల కాదే అని చెప్పి ఉక్కిరి బిక్కిరై భయముతో ఏడుస్తూ నా వల్ల కాదు అని చెప్పి బాగా ఏడుస్తున్న సందర్భములో ఒక దగ్గరికి వెళ్ళి 1000 బలుల కంటే ఎక్కువ బలులను అర్పించి ఆ రాత్రి పడుకున్నాడట. హల్లెలూయా. అప్పుడు దేవుడు రాత్రి దర్శనం అందొచ్చి అంటున్నాడు, సొలొమోన్ నీకేం కావాలి బిడ్డ? హల్లెలూయా. ఏం కావాలి బిడ్డ అంటాడు. అప్పుడు అయ్యా నాకు వివేకం గల హృదయం కావాలి, జ్ఞానం కావాలి, నీ ప్రజలను పరిపాలన చేసే జ్ఞానం కావాలి, నాకు వివేకం గల హృదయం కావాలి. హల్లెలూయా. వెంబడి దేవుడు ఏం చెప్తాడు? శత్రువుల ప్రాణాలను చంపమని నువ్వు అడగలే, బంగారం కావాలని, గొప్పతనం కావాలని నువ్వు అడగలే బిడ్డ, నీ అడుగుడు నాకు నచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. బైబిల్ వాక్యం అంటుంది, యాకోబు రాసిన పత్రికలో, సందేహించక నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తాడట. సందేహించువాడు తరంగముల వలె, సముద్రములో అలలు వస్తాయి, ఇంతెత్తొస్తాయి. మట్టిగడ్డ ఇంతెత్తుంటే ఉండగలుగుతుంది, కానీ అలలు ఉండగలుగుతాయా? తగ్గిపోతూ ఉంటాయి. నీలో అవిశ్వాసముతో నువ్వు అడిగిన ప్రతిదీ కూడా పొందుకుంటానేమో అనుకుంటావు, నీ అవిశ్వాసాన్ని బట్టి మరలా దిగజారిపోతావు. దేవుణ్ణి అడుగుతున్నప్పుడు విశ్వాసముతో అడగాలి, పట్టుదలతో అడగాలి, నమ్మకముతో అడగాలి, ఆశతో అడగాలి, ఆసక్తితో అడగాలి. అప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎంతటి సమస్య నుండైనా దేవుడు విడిపించే దేవుడు. కొందరికి ఎట్లుంటుందంటే ఆలోచన, తన ఆలోచన పైన నడుచుకుంటా ఉంటాడు, తన ఆలోచన పైన, మన ప్రవర్తన అంతటి పైన దేవుని అధికారం కిందకి ఒప్పుకొని మనం ముందుకెళ్తా ఉండాలి. హల్లెలూయా. కొరహు పిల్లలు అంత ఆసక్తి చూపెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో భయంకరమైన మరణం జరిగింది ఒకటి. భూమి మీద ఏ మనుషులు పొందలేదుగా అంత భయంకరమైన మరణం ఒకటి జరిగింది, వారి తండ్రి మరణం. హల్లెలూయా. వాళ్ళ తండ్రి కొరహు, ఈయన దేవునికి విరోధంగా నడుచుకుంటున్నప్పుడు మోసే ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభువా నువ్వు నన్ను పిలువలేదని వీళ్ళు నన్ను వ్యతిరేకిస్తున్నారు, నీవు నన్ను పిలిచింది నిజమే అయితే భూమి మీద ఏ మనుషులు కూడా వీళ్ళ లెక్క చచ్చిపోరవా అయ్యా, అట్లాంటి సావు వీళ్ళు చేస్తారు ప్రభువా అని చెప్పి అనగానే ఒక భూమి నెర్రలు విడిచి కొరాహును, దాతానును, అబిరామును 250 మంది వ్యక్తులను అమాంతం అది మింగేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దాతాను, అబిరాము, కొరాహు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఆ భూమి మింగింది. 250 మందిని అగ్ని చేత కాల్చబడ్డారు. కానీ కొరాహు పిల్లలు ఎందుకు కాపాడబడ్డారు అంటే కొరాహు భార్య ప్రార్థన పర్రాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. ప్రార్థన పరురాలు,
ఆమె ఇక్కడ ఈ భయంకరమైన ఘోరం జరుగుతున్నప్పుడు తన పిల్లలను తీసుకొని ఆ గుడారం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుందట, పెద్ద మోకాలేసి. ఈరోజు లొల్లి అవుతా అంటే, బొబ్బ అవుతా అంటే ఇంకా 4 పుల్లలు వేసుడు తప్ప, లేదా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను బట్టి ఇంకా సమస్య తెచ్చుకున్నదే తప్ప ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసే ప్రార్థనా పరులు తక్కువ ఉన్నారండి ఈరోజు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఆమె చేసిన ప్రార్థన, తన పిల్లలు కాపాడబడ్డారు, తన పిల్లలు ప్రార్థనా పరులు అయ్యారు, తన పిల్లలు పరిశుద్ధాత్మను పొందారు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ లేదా? ఉన్నది. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు 51వ కీర్తనలో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయకు. హల్లెలూయా. దేవుని ఆత్మ దావీదును నింపినట్టుగా, దావీదు పైకి దేవుని ఆత్మ వచ్చినట్లుగా, సౌలు పైకి కూడా దేవుని ఆత్మ వచ్చినట్టుగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కానీ యేసు భూమి మీదకి రాగానే ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరలా యేసు ఏం చేశాడు? మరలా పరలోకానికి వెళ్ళిపోగానే ఆయన వచ్చాడు. అందుకనే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యొర్దాను నదిలో బాప్తిసం తీసుకోగానే ఆకాశం నుండి శరీర ఆకారములో పావురం వలె ఆయన భుజం మీద వచ్చి వాలినట్టుగా బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. పరలోక మర్మాలు ఎరుగుట యేసుకు వశమై ఉన్నది కాబట్టి ఆయన ఆత్మను పొందాడు. అప్పటి వరకు ఏ వ్యక్తి కూడా తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు అప్పటి వరకు పొందలేదు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే పునరుత్థానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన నియమాల ప్రకారం వారు ప్రార్థన చేసినప్పుడు, ఆ వాగ్దానం కొరకు వారు కనిపెట్టినప్పుడు ఆత్మదేవుడు వారిపైకి దిగి వచ్చినట్టుగా లేఖనము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కొరాహు పిల్లలు పాటలు రాశారు, వాళ్ళు పాటలు పాడే ప్రార్థనా పరులయ్యారు. పాటలు పాడే 82వ కీర్తన రాసుకున్నారు, 42వ కీర్తన రాసుకున్నారు, ఇంకా కొన్ని కీర్తనలు వారు రాసుకున్నారు. ఈరోజు వాళ్ళను గురించి మంచి మాటలు చెప్పుకోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రార్థనా పరులు. హల్లెలూయా. హల్లెలూయా. దుప్పి ఎట్లా ఆశపడుతుందో, మనం బగారన్నం తింటే చూడండి, బగారన్నం తింటే ఎట్లా ఆశ అనిపిస్తుంది. ధూప మామూలు ధూప కాదు, లీటర్ నీళ్ళైనా టట తాగుతాం, మళ్ళా తాగుతాం. ఇది కడుపు ఉబ్బినా కానీ ఏమైతే అంటది, ఇంకా ధూప అనిపిస్తా అంటది. ఆ దాహము కాదు, పరిశుద్ధాత్మ దాహము కలిగి ఉండాలి. నేను ఆత్మను పొందాలనే దాహం ఉండాలి. ఒక్కల్లో లేదు. ఆ పరిశుద్ధాత్మ దాహం ఉంటే నేను ప్రత్యేకపరుస్తుంది. హల్లెలూయా. ప్రత్యేకపరుచుకుంటుంది ఆ పరిశుద్ధాత్మ. నువ్వు బంధువుల మధ్యలోకి పోగానే నీ చరిత్ర బయటపడుతుంది. బంధువుల దగ్గరికి పోగానే చరిత్ర, అక్కడ వాళ్ళు ఎట్లుంటారో నువ్వు వాళ్ళకంటే ఎక్కువ ఉండాలనికి ఇష్టపడతావు. ఆత్మ లేకపోతే, ఈ ఆత్మ ఎప్పుడైతే నీలోనికి వస్తుందో, ఇక్కడ వాళ్ళు బొట్లు పెట్టుకుంటా అంటే, ఇక్కడ వాళ్ళు పసుపు రుద్దుకుంటా అంటే నీకు దురదలేస్తుంది, నువ్వు పక్కకు పోతావు. హల్లెలూయా. అక్కడ 2-3 క్రైస్తవులు ఉంటే ఈ 3 పోయి ప్రత్యేకముగా అక్కడ పోయి ఉంటారు వాళ్ళు. అబ్బా వీళ్ళే నానమ్మ భక్తులు ఏమంటారట, వీళ్ళే నానమ్మ భక్తులు, రారా అదరా తమ్ముడా. మా అక్కోళ్ళింటికి ఎప్పుడు పోయినా కానీ మేము వేరే ప్రత్యేకంగా ఉండేది. వాళ్ళ సోపతి వేరు, మా సోపతి వేరు, వాళ్ళ విధానం వేరు, మన విధానం వేరు, వాళ్ళ తిండి వేరు, మన తిండి వేరు, వాళ్ళ తాగుడు వేరు, మన తాగుడు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ పొందుకున్న స్వభావం అండి. ఇది ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి స్వభావం అండి. ఆ ప్రేమ మనసు అండి, ఆ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పొందుకున్న మనసు అండి. ఈయనను చేర్చుకోవాలండి. హల్లెలూయా. హల్లెలూయా. దీనికి తాపత్రపడుతున్నామా? కోడి కోస్తారా అట్నే పక్కకు, నాకు చికెన్ తెస్తారా అట్నే పక్కకు. ఉరుకుడు, మామూలు ఉరుకుడు కాదు. 3 రోజులు ఉన్నదనగానే పోతుంది ఈమె. 3 రోజులు ఉన్నదనగానే సగబెట్టాలి అవన్నీ. అదంతా శాపం అంతా వచ్చి నీ పిల్లల మీదకి వచ్చి కూర్చుంటుంది, తెలియదు నీకు. హల్లెలూయా. పాస్టర్ ఊరికే నా మీద బంధువులను వదిలిపెట్టుకోవాలా అండి, చుట్టాలను వదిలిపెట్టుకోవాలా అండి? పాస్టర్ ఊరికే అరే నన్ను చూస్తేనే ఓర్వడు. నేను చూస్తే ఓర్వకుండా చేసుడు కాదు, నేను చూడంగానే బాధ. మనుషులు కొంతమంది ప్రార్థనకు రాని వాళ్ళని చూస్తే
వాళ్ళని బాధతోటి చూస్తూ అంటాం. కానీ వాళ్ళు అనుకుంటారు కదా, అక్కడ చూసిన నన్ను ప్రత్యేకంగా చూస్తాడు, వాళ్ళని చూస్తూ నవ్వుకుంటా మందలు ఇస్తాడు పాస్టరు, మమ్మల్ని చూడంగానే వేరే తిరిగి అనుకుంటాను చూడు. అంటే 3 వారాలు రాకపోతే గింతక చానూర్లా కచ్చ కాదు దైవజనం. హల్లెలూయా. లోపల బాధ, మనసుల బాధ. 4 వారాలు 3 వారాలు నెలల తరబడి రాకుండా నువ్వు ఉండేసరికే దేవుని ఆత్మ ఇక్కడ ఏం చేస్తా ఉంటుంది, బాధ పెడతా ఉంటుంది. వాళ్ళ కొరకు ఏడు, వాళ్ళ కొరకు చుట్టాలతోటి బంధువులతోటి బిడ్డే పిల్లలు లేకపోతే అన్నదమ్ములు వాళ్ళందరిని వదిలిపెట్టుకొని ఇక్కడ ఎందుకున్నాం, ఎవరి కొరకు ఉన్నాం. హల్లెలూయా. నాకు తెలిసి నాకు సొంత తోడబుట్టిన అన్న తోడబుట్టిన అక్క ఇద్దరు శత్రువులు అయ్యే ఉన్నారు. వాళ్ళిద్దరు నాకు వాళ్ళ ఇళ్ళలో పోతా నవ్వుపడుతుందా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు ఉన్న ఇక్కడ మొన్న జ్వరం వచ్చింది, 10 రోజులు పైనే ఉన్నది, అయినా కానీ ఇల్లు వదిలిపెట్టినాం. హల్లెలూయా. మా అత్తగారింటికి పోయి 20 రోజులు ఉండి రావచ్చు, మంచిగా సూపర్ చూసుకుంటుంది. కానీ ఆమెనే ఇక్కడికి పిలిచినాం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుని మందాసం ఉన్నది, ఆయన ఉన్నాడు ఇక్కడ. జ్వరం వచ్చినా కానీ ఇక మొన్న వెంకటయ్య గారు అనారోగ్యంతో వస్తే ఆయనకు ప్రార్థన చేసి పోయిన ఆదివారం నాడు ఇక్కడ ఒక ఆమె చచ్చిపోయేది పాపంకి సాయవ్వ. నేను అనారోగ్యంతో ఉన్న కలడవ్వ ప్రత్యేకమైన సాక్షి. బీపీ బాగా రేజ్ అయ్యి అయింది, బాగా అడ్డం పడుతుంది. ఆ ఇసుక మీదనే పడ్డది, ఇసుక మీదనే పడి ఉన్నది పాపం. ముసలమ్మ చచ్చిపోతుందని అనుకున్నాం. నేను అన్నం తింటానా శాత కాకుండా బాగా నీరసంతో ఉన్నా. ఇక్కడ అన్నం తింటా అంటే రాగానే ఇక అన్నం తిని బయటికి వెళ్ళి ఓ అయ్యా ప్రార్థన చేయరంటే ప్రార్థన చేసినాం. చచ్చిపోవు, ఇంకా కొద్దిగా బీపీ బాగా పెరిగితే చచ్చిపోయేది. హల్లెలూయా. ఆమెకు ప్రార్థన చేసిన తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చింది బీపీ. ఆల్రెడీ అక్కడ నుండి కాళ్ళు అటు ఇటు పోకుండా వచ్చి ఉన్నది. చచ్చిపోవు ఆల్రెడీ. ఎందుకంటే మా పెద్దమ్మ కొడుకు బీపీ పెరిగి పక్షవాతం వచ్చి ఈరోజు భయంకరమైన పక్షవాతంతో ఉంటూ ఉన్నాడు మా ఎంకన్న. హల్లెలూయా. పక్షవాతం అంటే బీపీ బాగా పెరిగి నరాలు చిట్టే పరిస్థితి ఎదురై పక్షవాతంతో ఈరోజు ఇప్పటికీ అజ్ఞాన స్థితిలో ఆయన ఉంటున్నాడు. ఎందుకంటే ఆ బీపీ బాగా రేస్ అయ్యి ఆ రోజు ఆమె పరిస్థితి కూడా అట్లనే ఉండు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దైవజనం, ఒక ఆశ ఒక తృష్ణ నీలో ఉండాలి. దేవుని రాకడ అతి సమీపమై ఉన్నది, అతి సమీపమైనది. నువ్వు ఆయన ఆత్మను పొందుకోకుండా, ఆ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పొందుకోకుండా, ఆ దేవుని ప్రేమను పొందుకోకుండా, ఆ శక్తిని పొందుకోకుండా ఎంతకాలం దేవుని సన్నిధిలో ఏదో నామకార్థమైన వ్యక్తిగా వచ్చి వెళ్ళినంత మాత్రాన నువ్వు ఆత్మీయ మేలులు అనుభవించలేవు. చూద్దాం చివరిగా ఆ భాగం చూసి మనము ఆ లేఖనాన్ని ముగించుకుందాం. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. పిరికితనపు ఆత్మనియ్యలేదు. చాలా మంది సువార్త ప్రకటించడానికి భయపడతారు, వాక్యానుసారంగా ఉండడానికి భయపడతా ఉన్నారు. ఏదైనా పండుగల పబ్బాలు వస్తే గమనించండి, పండుగల పబ్బాలు రాగానే మనోళ్ళు చేసే పని ఏం తెలుసా? ఆ పండుగలలో వీళ్ళు కూడా పండుగ చేస్తారు. వాళ్ళు దర్వాజలకు కడితే వీళ్ళు కడతారు, వాళ్ళు పూలు కడితే వీళ్ళు కడతారు. ఏంది ఇది పిరికితనం? భక్తి లేదు, భక్తిలో క్లారిటీ లేదు. మన దేవుడు జీవం గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఈ రాత్రి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే రాత్రి దర్శనంలో కనపడి నీకేం కావాలనే దేవుని మొక్కుతాను. నువ్వు వాడు ఉట్టి ముద్దను మొక్కుతాడు. ముద్దను మొక్కేటోనికే గంత ధైర్యం ఉంటే జీవాన్ని మొక్కే నీకెంత ధైర్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడట మహాదేవుడట, దేవతలకే దేవుడు. దేవతలు లేవు, పేరు పెట్టుకొని తిరుగుతానే కానీ వాటికి కూడా అధికారం గల దేవుడు మన దేవుడు. అసంటి దేవుని కలిగి ఉన్న నీవు పెరిగితనపు ఆత్మను కాదు పొందేది, నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పొందాలి. దాని కొరకు కనిపెట్టు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.